టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ 3B నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సర్సైజ్ 3B ఫస్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ sin 765 degrees. We know that value of sin x repeats after an interval 2 pi or 360. ఫస్ట్ 360, మళ్ళీ సెకండ్ వచ్చేంటి 720. ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది సైన్ వాల్యూస్. చూడండి నాన్న, సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎన్ ఇంటూ 2π ప్లస్ ఎక్స్. ఇలా కన్వర్ట్ చేసుకుని దీన్ని సైన్ 765 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 2 ఇంటూ 360 ప్లస్ 45 రాసుకోవచ్చా. చూడండి 362 720 అంతే కదా, 360 ఇంటూ 2 720 ప్లస్ 45 765. దీన్ని ఏం రాయొచ్చు, సైన్ 720 ప్లస్ 45. ఇది 180, ఇది 360, ఇది 540, ఇది 720. 720 ప్లస్ తీటా అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్ కదా. 720 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ కాబట్టి సైన్గానే ఉంటుంది. 720 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి సైన్ చేంజ్ కాదు, సైన్ 45. సైన్ 45 వాల్యూ ఎంతనా, 1/√2. సైన్ 765 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత, 1/√2. దీన్ని ఇంకో మోడల్లో చేద్దాం. సైన్ ఎన్ ఇంటూ అంటే 2 ఇంటూ 360 కదా ప్లస్ 45. సైన్ 765 డిగ్రీస్. ఇది సైన్ ఎన్ పై అంటే 0 కదా నాన్న, ఇది 0. ఇంకేం మిగిలింది, సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 ఎంత, 1/√2. ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ అన్న, కొసికెంట్ -1410 డిగ్రీస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, కొసికెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమైంది నాన్న, మైనస్ కొసికెంట్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేయండి, కొసికెంట్ -1410 డిగ్రీస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ 1410 డిగ్రీస్. దీన్ని మనకు తెలిసిన యాంగిల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. మైనస్ ఏం రాయొచ్చునా, దీన్ని కొసికెంట్ 8 ఇంటూ 180 రాయచ్చా. 8 ఇంటూ 180 -30 చేయండి ఒకసారి. 18 8s are 144, 0 ఉంది కాబట్టి 1440, -30 చేస్తే 1410 డిగ్రీస్ అవుతుంది. మైనస్ ఇప్పుడు చూడండి 8π, 180 అంటే పై కదా, 8π ఎక్కడికి వస్తుందో చూడండి. ఇది 1π, ఇది 2π, 3 4 5 6 7 8, 8π అంటే ఇక్కడికి. మైనస్ తీటా అంటే ఏంటి, బ్యాక్కి రావాలి కదా, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కొసికెంట్ ఏంటన్నా నెగిటివ్. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అయ్యిద్ది. నెక్స్ట్ 180 అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిలే కదా, కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు. కొసికెంట్ తీటా వాల్యూ ఎంత, 30 డిగ్రీస్. సైన్ 30 వాల్యూ 1/2, దీని రెసిప్రోకలే కొసికెంట్ 30 వాల్యూ ఎంత, 2. మనకు తెలిసిన యాంగిల్ వచ్చేలాగా రాసుకుందాం. మనకు ఫార్ములా తెలుసు కదా నాన్న, కొసికెంట్ ఎన్ ఇంటూ 360 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కొసికెంట్ ఎక్స్. ఈ ఫార్ములాలో రాద్దాం. కొసికెంట్ -1410 డిగ్రీస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, కొసికెంట్ 4 ఇంటూ 360 ప్లస్ -1410. చూడండి కొసికెంట్ మనకు తెలిసిన యాంగిల్ వచ్చేంత వరకు కన్వర్ట్ చేసుకోలేదు. 36 ఇంటూ 4 ఎంత, 144, 0 ఉంది కాబట్టి 0, ప్లస్ ఇంటూ మైనస్ 1410 డిగ్రీస్. సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుందన్న, కొసికెంట్
30 degrees. Cosecant 30 వాల్యూ ఎంత 2. దీన్ని ఇంకో విధంగా కూడా చేద్దాం. ఆర్ సింపుల్గా కొసికెంట్ -1/4 10 degrees. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా నాన్న. కొసికెంట్ -4 × 360 degrees ప్లస్ 30. రాసుకోవచ్చా రాసుకోకూడదా చూడండి. 36 × 4 144 0 ఉంది. ప్లస్ 30 ఏమైంది -1410 degrees వస్తుంది. ఇది 0 కదా ఈ వాల్యూ n/. ఇదేమైంది కొసికెంట్ 30 మిగులుతుంది. కొసికెంట్ 30 వాల్యూ ఎంత 2. ఇలా కూడా చేయాలి. థర్డ్ వన్ చూడండి నాన్న. tan 19π/3. దీన్ని ఎలా రాయొచ్చు 19/3ని 3 1s are 3 6s are 18 1. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో 6 + 1/3 రాసుకోవచ్చా. ఇంటూ పై చేస్తే ఏమైంది 6π + π/3 రాసుకోవచ్చు. దీన్ని tan 6π + π/3. 6π ఎక్కడ వస్తుందన్న 1π 2π 3π 4π 5π 6π. 6π ప్లస్ అంటే ఏంటి ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. నెక్స్ట్ 6π అనేది ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్ ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కదా 6π అంటే. కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు. tan π/3. tan π/3 వాల్యూ ఎంత tan 60. tan π/3 అంటే tan 60 అంతే కదా. 180/3 3 1s are 3 6s are. tan 60 వాల్యూ ఎంత √3. ఫస్ట్ రోమన్లో ఫోర్త్ వన్ మా sin -11π/3. sin ఆఫ్ -x ఏమైంది నాన్న sin ఆఫ్ -x sin x. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు sin ఆఫ్ -11π/3ని sin 11π/3 రాయొచ్చా. దీన్ని కన్వర్ట్ చేసుకోండి sin. దీన్ని ఎలా రాయొచ్చు 4π -π/3 రాయొచ్చా రాయకూడదా చూడండి. 4π - π/3 ఎందుకు 3 4s are 12 12π - π 11π/3 చూడండి. 1π 2π 3π 4π 4π - θ అంటే ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా. నెగిటివ్ పాజిటివ్. 2π 4π అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సైన్గానే ఉంటుంది. sin π/3. sin 60 వాల్యూ ఎంత sin 60 √3/2. ఫిఫ్త్ వన్ cot -15π/4. cot ఆఫ్ -θ ఏమైంది నాన్న cot ఆఫ్ -x = -cot x. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. cot ఆఫ్ -15π/4 = -cot 15π/4 రాసుకోవచ్చా. దీన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలి. -cot 4π -π/4 రాసుకోవచ్చా రాసుకోకూడదు ఒకసారి చూడండి. 4 4s are 16 16లో నుంచి 1 పోతే 15/4. 4π ఎక్కడ వస్తుందన్న 1π 2π 3π 4π 4π - θ 4π - θ ఏ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ ఏంటి నెగిటివ్. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా. నెగిటివ్ పాజిటివ్ అవుద్ది. -× ప్లస్ అయిపోయింది. 4π అనేది ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ కావు. cot π/4. cot π/4 వాల్యూ ఎంత 1. ఫిఫ్త్ క్వశ్చన్ని ఇంకో విధంగా చేద్దామా.
ఆర్ కాట్ ఆఫ్ -15π/4. మనకు కాట్లో తెలిసిన యాంగిల్ వచ్చేంత వరకు దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, కాట్ x కాట్ nπ + x. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోండి. ఎలా రాయచ్చు, కాట్ 4π + x వాల్యూ -15π/4. కాట్ 4π ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15π/4. ఎల్సిఎం తీయండి. కాట్ 4 4 జర్ ఎంత, 16π - 15π/4 ఏమైద్దిరా, కాట్ 16 నుంచి 15 పోతే π/4. కాట్ π/4 వాల్యూ ఎంత, 1. ఇలా కూడా చేయొచ్చు. సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ మా, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. కాస్ x = -1/2 ఇచ్చాడు. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అడిగారు. చూడండి, గివెన్ ఏమి ఇచ్చారు, కాస్ x = -1/2. ఎక్స్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉందంట, ఎక్స్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. దీనిలో కాస్ x తెలిస్తే ఏం కనుక్కోవచ్చు నాన్న, సీకెంట్ x కనుక్కోవచ్చు కదా. సీకెంట్ x = ఏంటి, 1/cos x. 1/cos x వాల్యూ ఎంత, -1/2. రివర్స్ చేయండి, ఏమైంది, -2. సీకెంట్ x వాల్యూ ఎంత, -2. నెక్స్ట్ cos x తో రిలేషన్ ఏముంది, ఐడెంటిటీ cos² x + sin² x = 1. sin² x ఏమైంది నాన్న, sin² x = 1 - cos² x. sin² x = 1 - cos² x వాల్యూ ఎంత, -1/2 హోల్ స్క్వేర్. ఏమైద్దిరా, 1 మైనస్ స్కోర్ చేస్తే ప్లస్, 1 స్కోర్ చేస్తే 1, 2 స్కోర్ చేస్తే 4, 1/4. ఎల్సిఎం చేయండి. 4 1 జర్ 4 -1/4. 4 నుంచి 1 పోతే ఎంత, 3/4. ఇది sin² x. sin x వాల్యూ ఏంటి, sin x = √3/4. sin x = ±√3/4 వాల్యూ ఎంత, 2 కదా. ఇప్పుడు మనకు ప్లస్ తీసుకోవాలో మైనస్ తీసుకోవాలో ఎలా తెలుస్తుంది, ఎక్స్ బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ అన్నారు కాబట్టి మనము థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి, నెగిటివ్ కదా, కాబట్టి నెగిటివ్ తీసుకుంటాం. sin x = -√3/2. sin x తెలిసినప్పుడు ఏం కనుక్కోవచ్చు, cosecant x కనుక్కోవచ్చు. cosecant x = ఏం రాయొచ్చు, cosecant x = 1/sin x. 1/sin x వాల్యూ ఎంత నాన్న, -√3/2. రివర్స్ చేయండి, ఏమైంది, ఇది న్యూమరేటర్కి వెళ్తే 2/√3. నెక్స్ట్ tan x. tan x ఎలా కనుక్కుంటాం, sin x cos x. sin x వాల్యూ ఎంత, sin x వాల్యూ -√3/2. -√3/2. cos x వాల్యూ ఎంత నాన్న, -1/2. మైనస్ క్యాన్సల్, 2 క్యాన్సల్. ఎంత వచ్చింది tan x వాల్యూ, tan x = √3. ఇప్పుడు cot x కావాలి. cot x = ఏమైంది, 1/tan x రాయొచ్చు, లేదా cos x sin x రాయొచ్చు, ఏది చేసినా వస్తుంది. cot x = ఏం రాయొచ్చు, ఇప్పుడు cos x sin x. cos x వాల్యూ ఎంత, -1/2. sin x వాల్యూ -√3/2. 2 క్యాన్సల్, ఏం మిగిలింది, మైనస్ కూడా క్యాన్సల్, 1 మిగిలింది, 1/√3. ఇంతేనా. లేదా cot x ఏం రాయొచ్చు, 1/tan x కూడా రాయొచ్చు. దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది, దీన్ని √3ని రివర్స్ చేస్తే 1/√3 కదా. ఇలా అయినా చేయొచ్చు. సెకండ్ రోమన్లో సెకండ్ వన్ అన్న, గివెన్ ఏమి ఇచ్చారు, sin x = 3/5. x lies in second quadrant. x belongs to second quadrant. చూడండి, sin x తెలిస్తే ఏం కనుక్కోవచ్చు,
కొసికెంట్ ఎక్స్ కనుక్కోవచ్చు. కొసికెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా 1/sin x. 1/sin x వాల్యూ ఎంత 3/5. న్యూమరేటర్కి వెళ్తే ఏమైంది, ఇది రివర్స్ అయిపోయింది కదా 5/3. నెక్స్ట్ sin x కి cos x కి రిలేషన్ ఉంది కదా, ఐడెంటిటీ sin square x ప్లస్ cos square x ఈక్వల్ టు 1. cos square x ఈక్వల్ టు ఏమైంది 1 మైనస్ sin square x. 1 మైనస్ sin square x వాల్యూ ఎంత 3/5 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేయండి ఏమైంది 1 మైనస్ 3 స్క్వేర్ చేస్తే 9, 5 స్క్వేర్ చేస్తే 25. ఎల్సిఎం దీన్నా 25 1 జా 25 మైనస్ 9/25. 25లో నుంచి 9 పోతే ఎంత 16/25. ఇది cos square x వాల్యూ. మనకేం కావాలి cos x కావాలి. cos x ఈక్వల్ టు ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25. cos x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏమైంది రూట్ 16 అంటే ఎంత 4 బై రూట్ 25 అంటే 5 4/5. మనకు x బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటన్నా నెగిటివ్ కదా, అంటే మనం ఇప్పుడు నెగిటివ్ సింబల్ తీసుకోవాలి మైనస్ 4/5 తీసుకోవాలి. కాస్ ఎక్స్ తెలుస్తానే ఏం కనుక్కోవచ్చు నాన్న సీకెంట్ ఎక్స్ కనుక్కోవచ్చు. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి 1/cos x. సబ్స్టిట్యూట్ చేయండి 1 మైనస్ 4/5. రివర్స్ చేయండి నాన్న ఏమైద్దు, రివర్స్ చేస్తే మైనస్ 5/4 అయింది. 4/5 రివర్స్ చేస్తే మైనస్ 5/4. న్యూమరేటర్కి వెళ్తే ఇలా రివర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందన్న మైనస్ 5/4. నెక్స్ట్ tan x కావాలంటే ఏం చేయొచ్చు చూడండి, ఎన్ని విధాలుగా చేయొచ్చు. tan x ఈక్వల్ టు ఏం రాయొచ్చు sin x బై cos x రాయొచ్చు. sin x బై cos x. sin x వాల్యూ ఎంత sin x ఎక్కడుంది 3/5. cos x వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 4/5. 5 క్యాన్సిల్, డినామినేటర్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మైనస్ 3/4. ఇది tan x వాల్యూ. నెక్స్ట్ cot x కావాలంటే ఏం చేయాలి cos x బై sin x రాయొచ్చు, లేదా 1/tan x కూడా రాయొచ్చు కదా. ఏ విధంగా చేసినా ఆన్సర్ అనేది సేమ్ గానే వస్తుంది. 1 మైనస్ 3/4. రివర్స్ చేస్తే ఏమైంది మైనస్ 4/3. ఇది cot x వాల్యూ. లేదా cos x బై sin x కూడా చేయొచ్చు. ఓకేనా, ఎలా అయినా చేసి సాల్వ్ చేయండి. మీకు ఇంకో ఈజీ ప్రాసెస్ కూడా చెప్తాను నాన్న. సెకండ్ రోమన్లో థర్డ్ వన్ నాన్న cot x ఈక్వల్ టు 3/4 ఇచ్చారు. x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని అడిగారు. చూడండి గివెన్ ఏమి ఇచ్చారు cot x ఈక్వల్ టు 3/4. x బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్. cot x తెలుస్తాను ఏం కనుక్కోవచ్చు tan x కనుక్కోవచ్చు. tan x ఫార్ములా ఏంటి 1/cot x. 1/3/4 రాయండి cot x ప్లేస్లో. రివర్స్ చేయండి అని ఏమైంది 4/3. tan x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ tan x అంటే sin x బై cos x రాయొచ్చా, అలా లేకుండా సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 1 ప్లస్ tan స్క్వేర్ x కదా. ఈ ఐడెంటిటీ ఉపయోగించి సీకెంట్ వాల్యూ కనుక్కున్నాం. 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. సాల్వ్ చేయండి 1 ప్లస్ 16/9. ఎల్సిఎం దీన్నా 9 1 జా 9 ప్లస్ 16/9. 16 ప్లస్ 9 ఎంత 25. 25/9. ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మనకేం కావాలి సీకెంట్ ఎక్స్ కావాలి. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25/9. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 25 వాల్యూ ఎంతనా 5, రూట్ 9 వాల్యూ 3. ఇక్కడ ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ ఏంటి నెగిటివ్, కాబట్టి సీకెంట్ ఎక్స్ వాల్యూ ఏమైంది మైనస్ 5/3. సీకెంట్ ఎక్స్ తెలుస్తానే ఏం కనుక్కోవచ్చు cos x కనుక్కోవచ్చు. cos x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/secant x. 1/secant x వాల్యూ ఎంత మైనస్ 5/3. రివర్స్ చేయండి ఏమైద్దా న్యూమరేటర్ మైనస్ 5/3 న్యూమరేటర్కి వెళ్తే ఏమైంది మైనస్ 3/5. cos x ఈక్వల్ టు నెక్స్ట్ we know that sin square x plus cos square x ఈక్వల్ టు ఎంతనా 1 కదా. దీనిలో నుంచి sin square x ఏమైంది sin square x ఈక్వల్ టు 1 మైనస్ cos square x.
1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత -3/5 హోల్ స్క్వేర్. 1 మైనస్ స్కోర్ చేస్తే ప్లస్ 3 స్కోర్ చేస్తే 9, 5 స్కోర్ చేస్తే 25. ఎల్సిఎం తీస్తే ఏమైంది 25 - 9/25. 25లో నుంచి 9 పోతే ఎంత 16/25. ఇది సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ ఏమైంది సైన్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16/25 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 వాల్యూ ఎంత 4, రూట్ 25 వాల్యూ 5. ఎక్స్ బిలాంగ్స్ టు Q3 కాబట్టి సైన్ ఎక్స్ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి నెగిటివ్ కదా. ఇప్పుడు ఏం తీసుకోవాలి సైన్ ఎక్స్ ఈక్వల్ టు -4/5. సైన్ ఎక్స్ తెలుస్తూనే ఏం కనుక్కోవచ్చు నాన్న కొసెకెంట్ ఎక్స్ కనుక్కోవచ్చు కదా. కొసెకెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/sin x. 1/sin x వాల్యూ ఎంత -4/5. రివర్స్ చేయండి -5/4. ఇది కొసెకెంట్ ఎక్స్ వాల్యూ. మీరు సైన్ ఎక్స్కి ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇలా చేసే చేయాల్సిన అవసరం లేదు. సైన్ ఎక్స్ కావాలంటే ఇలా కూడా చేయొచ్చు. సైన్ ఎక్స్ ఈక్వల్ టు tan x ఇంటూ కాస్ ఎక్స్. tan x ఇంటూ కాస్ ఎక్స్ చేయొచ్చు. tan x వాల్యూ ఎంత వచ్చింది మనకి 4/3. tan x వాల్యూ 4/3. కాస్ ఎక్స్ వాల్యూ ఎంత నాన్న -3/5. చూడండి 3 క్యాన్సల్ ఏం మిగిలింది -4/5. ఇలా కూడా చేసేయచ్చు. ఇంత ప్రాసెస్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. క్వశ్చన్కి సైన్ ఎక్స్ ఈక్వల్ tan x ఇంటూ కాస్ ఎక్స్ చేస్తే ఇలా క్యాన్సిల్ అయిపోయి ఇలా మిగులుతుంది. నెక్స్ట్ కొసెకెంట్ ఎక్స్ అంటే ఇంక తెలుసు కదా. కొసెకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1/sin x. 1/sin x వాల్యూ ఎంత -4/5. రివర్స్ చేస్తే -5/4. ఇలా చేసుకోండి. ఇంత ప్రాసెస్ చేయలేము అనుకున్నప్పుడు అలా చేసుకోండి. గివెన్ ఏమి ఇచ్చారు నాన్న సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 13/5. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 13/5. సీకెంట్ ఎక్స్ తెలిస్తే ఏం కనుక్కోవచ్చు నాన్న కాస్ ఎక్స్ కనుక్కోవచ్చు. కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1/సీకెంట్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూని. 1/సీకెంట్ ఎక్స్ వాల్యూ ఎంత 13/5. రివర్స్ చేయండి ఏమైతే డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్కి వెళ్తే ఏమైతే రివర్స్ అయిపోతుంది కదా 5/13. కాస్ ఎక్స్ వాల్యూ 5/13. వీ నో దట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. దీని నుంచి సైన్ స్క్వేర్ ఎక్స్ కావాలి. సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది నాన్న ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అసలుకి వెళ్తే 1 - కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ చేంజ్ అవుతుంది కదా 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ 5/13 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేయండి 1 - 5 స్క్వేర్ చేస్తే 25, 13 స్క్వేర్ చేస్తే 169. 169 ఇంటూ 1 169 -25/169. 169లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే 144/169. ఇది సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకు సైన్ ఎక్స్ కావాలి. సైన్ ఎక్స్ కావాలంటే ఏం చేయాలి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144/169 ప్లస్ ఆర్ మైనస్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. ఎక్స్ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఎక్స్ నెగిటివ్ కాబట్టి ఏం తీసుకోవాలి ఇప్పుడు -12/13 తీసుకోవాలి. -12/13 ఇది సైన్ ఎక్స్ వాల్యూ. సైన్ ఎక్స్ తెలుస్తుంది ఏం కనుక్కోవచ్చు కొసెకెంట్ ఎక్స్. కొసెకెంట్ ఎక్స్ ఫార్ములా ఏంటి 1/sin x. కొసెకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1/sin x. రివర్స్ చేయండి ఏమైద్ది -12/13. రివర్స్ చేస్తే -13/12. నెక్స్ట్ tan x. tan x ఈక్వల్ టు ఏంటన్న ఫార్ములా sin x cos x. sin x వాల్యూ ఎంత sin x వాల్యూ -12/13 cos x వాల్యూ ఎంత cos x వాల్యూ 5/13. 13 క్యాన్సిల్ -12/5 మిగిలింది. ఇది tan x. tan x తెలుస్తాను ఏం కనుక్కోవచ్చు cot x. ఫార్ములా ఏంటి cot x కి 1/tan x. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూని -12/5. రివర్స్ చేస్తే ఏమైంది రివర్స్ చేస్తే -5/12. ఇది cot x వాల్యూ. ఫిఫ్త్ వన్ అన్న tan x ఈక్వల్ టు -5/12. x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అడిగారు. tan x ఈక్వల్ టు -5/12. x అనేది ఏ క్వాడ్రంట్లో ఉందంట సెకండ్ క్వాడ్రంట్.
నెక్స్ట్ tan x తెలుస్తాను ఏం కనుక్కోవచ్చు, cot x కనుక్కోవచ్చు. cot x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/tan x. సబ్స్టిట్యూట్ చేయండి tan x వాల్యూ -5/12. రివర్స్ చేస్తే ఏమైంది నాన్న, -12/5. నెక్స్ట్ tan కి సీకెంట్ కి ఐడెంటిటీ ఉంది కదా, ఏంటి ఫార్ములా, tan స్క్వేర్ x ఈక్వల్ టు secant square x ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 1 + tan స్క్వేర్ x. 1 + tan స్క్వేర్ x వాల్యూ ఎంత, -5/12 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ చేయండి, 1 + మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్, 5 స్క్వేర్ చేస్తే 25, 12 స్క్వేర్ చేస్తే 144. ఎల్సిఎం తీయాలి, 144 వన్స్ 144 + 25/144. 144 + 25 ఎంత, 169/144. ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ. సీకెంట్ ఎక్స్ వాల్యూ ఏమైంది, +(-169/144). రూట్ 169 ఏమైంది, 13. రూట్ 144 వాల్యూ 12. ఇప్పుడు ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో సీకెంట్ ఏంటి, నెగిటివ్ కాబట్టి మనం నెగిటివ్ సైన్ తీసుకుంటాం, -13/12. నెక్స్ట్ సీకెంట్ తెలుస్తుంది, cos x కనుక్కోవచ్చు కదా. cos x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/secant x. సీకెంట్ x ఏంటన్నా, 1/-13/12. రివర్స్ చేస్తే ఏమైంది, -12/13. ఇది cos x వాల్యూ. నెక్స్ట్ sin x అంటే ఏంటి, sin x అంటే tan x ఇంటూ cos x రాయచ్చా, tan x ఇంటూ cos x. చూడండి tan x వాల్యూ ఎంతరా, -5/12. cos x వాల్యూ ఎంత, -12/13. 12 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5/13. ఇది sin x వాల్యూ. నెక్స్ట్ sin x తెలుస్తాను ఏం కనుక్కోవచ్చు, cosecant x. cosecant x ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 1/sin x. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ, 5/13. రివర్స్ చేస్తే ఏమైంది, 13/5. ఇది cosecant x. చూడు ఎన్ని రకాలుగా చేయొచ్చు. మీకు ఒక ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి. మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేసుకొని కూడా మనం ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు నాన్న. కానీ దీనికి ముందు మీరు కొన్ని ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. సైడ్ సైడ్ హైపోటెనస్. చూడండి 3, 4 వస్తే హైపోటెనస్ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 5, 12, 13 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని. 7, 24, 25, 8, 15, 17 ఇవి గుర్తుంటే మనం ఈజీగా ఆన్సర్స్ చెక్ చేసేయచ్చు. ఇది చూడండి, ఇది ఏ సైడ్ అయినా కావచ్చు. హైపోటెనస్ ఇది ఆపోజిట్ అయితే ఇది అడ్జసెంట్, ఒకవేళ ఇది అడ్జసెంట్ అయితే ఇది ఆపోజిట్ అవుతుంది. హైపోటెనస్ మాత్రం ఈ రెండింటికన్నా పెద్దదిగానే ఉంటుంది. చూడండి ఏదో ఒక క్వశ్చన్ తీసుకున్నాం. 5th క్వశ్చనే చూద్దాం. tan x ఈక్వల్ టు ఏంటన్నా, tan x ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, -5/12. ఎక్స్ అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది, ఎక్స్ బిలాంగ్స్ టు Q2. మనకు 5కి 12 ఎక్కడుంది, ఇది కదా, ఇది సైడ్ ఇది సైడ్, ఇదేమైంది హైపోటెనస్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. tan అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ వాల్యూ 5, బేస్ వాల్యూ 12, ఇదేమైంది 13. ఇది తీటా, ఇది 90 degrees. నెక్స్ట్ sin x ఈక్వల్ టు ఏమైంది, sin x ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత, 5. థీటాకి ఆపోజిట్ సైడ్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ వాల్యూ 13, 5/13. ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. దీని నుంచి కొసికెంట్ ఎక్స్ ఏమైంది, దీన్ని రివర్స్ చేస్తే వచ్చేస్తుంది. రివర్స్ ఏంటి, 13/5. నెక్స్ట్ tan x కి రివర్స్ ఏంటి, cot x ఈక్వల్ టు ఏమైంది, tan x ఈక్వల్ టు -5/12 ఇచ్చారు కదా. cot x ఏమైంది, -12/5. నెక్స్ట్ cos x ఈక్వల్ టు ఏమైంది, cos x ఈక్వల్ టు బేస్ బై హైపోటెనస్. బేస్ వాల్యూ ఎంత నాన్న, 12, హైపోటెనస్ వాల్యూ 13, 12/13. ఇప్పుడు ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏంటి, నెగిటివ్, -12/13. సీకెంట్ ఎక్స్ ఏమైంది, సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు దీని రివర్స్ ఏమైందిరా, -13/12.
ముందు దానికి దీన్ని చెక్ చేయండి కరెక్టా కాదా. చూడండి మనకు sin x ఏమొచ్చింది 5/13. ముందు క్వశ్చన్లో ఇలా చేసినప్పుడు ఏమొచ్చింది 5/13. నెక్స్ట్ కొసికెంట్ x ఏమొచ్చింది 13/5 13/5. cot x ఏమొచ్చింది నాన్న -12/5 -12/5. నెక్స్ట్ cos x వాల్యూ -12/13. cos x వాల్యూ ఏమొచ్చింది -12/13. secant x -13/12. అంతేనా, ఇక్కడ అంతే. ఇలా చెక్ చేసుకోండి మీకు ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చినాయో లేదా తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.